నేస్తం వీడని నేస్తమురా సందేశం పలికే మాటలురా ఆ నడకే ఏడలొంగదులే ఆ చూపు బుక్కు కనిక ఆ పలుకే వరముగ దొరికెనులే ఎన్నో ఏళ్ళ ఎనుక ఆ ఊపిరి జనాలదే తనకు జనమే లోకములే. కాంగ్రెస్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బిర్లా గారి నాయకత్వం వర్ధిల్లాలి, బిర్లా గారి నాయకత్వం వర్ధిల్లాలి. రామోజీ నాయక్ తండా, తుర్కపల్లి మండల్, ఆలేరు నియోజకవర్గం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని గ్రామానికి ఇడికి రావడం జరిగింది. సో అసలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు ఎట్లా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎట్లా లబ్ధి పొందుతున్నారు, ఈనాడు గ్రామ ప్రజలకు సర్పంచ్ గారు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా అన్ని విధాలుగా గ్రామ ప్రజలందరికీ ఎట్లా అందుబాటులో ఉంటున్నారు, గ్రామ సమస్యలు ఏంటి, గ్రామ సభలు ఎట్లా నిర్వహిస్తున్నారు, ఆ సమస్యలు ఎట్లా తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారం ఎట్లా తీసుకెళ్తున్నారు అధికారుల దృష్టికి, అదేవిధంగా ఎమ్మెల్యే ఫండ్ కానీ ఎంపీ ఫండ్ కానీ ఎక్స్ట్రా ఫండ్స్ తెప్పించుకుంటూ గ్రామం అభివృద్ధి పైన ఎట్లా కృషి చేస్తున్నారు, గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్ ఇంద్రమ కమిటీ మెంబర్స్ ఈనాడు గ్రామం కోసం ఎట్లా కృషి చేస్తున్నారో తీసుకునేటటువంటి ప్రయత్నం చేసాం. పబ్లిక్ బైట్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేసాం. అన్న చెప్పండి, ఈనాడు కాంగ్రెస్ పాలన ప్రజాపాలన పార్టీలకు అతీతంగా ఇంద్రం మిల్లులు ప్రజలు బాగుండాలి, ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే రాజకీయాలు, ఆ తర్వాత మాత్రం నా గ్రామ ప్రజలు అంటూ అందరు కృషి చేసి ప్రజలకి ఇంద్రం మిల్లులు ఇంకా రావడానికి కృషి చేస్తాను. సో మీ అభిప్రాయం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? నా అభిప్రాయం అంటే ఇప్పుడు నేను బీజేపీ పార్టీలో పనిచేస్తున్నా కానీ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మన తండా నాయకులు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే పార్టీలకు అతీతంగా పేదరికం ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలి, వాళ్ళ ఇంట్లో ఉండాలి, వాళ్ళు సురక్షితంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి నేను బీజేపీ పార్టీలో పనిచేస్తున్నా కానీ వీరు పేదరికంలో ఉన్నా అని చెప్పి నాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మనకు తండా నాయకులకు, అలాగే ఉప సర్పంచ్ గారికి, సర్పంచ్ గారికి, అలాగే మనకు ఇందిరమ్మ కమిటీ మెంబర్లకు, అలాగే బిర్లా ఎలియా గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జరుగుతుంది ఇప్పుడు ఇలాంటి ఎమ్మెల్యే ఉండడం ఎట్లా చూస్తున్నారు? బిర్లా ఎలియా గారు ఒక బీజేపీ నాయకుడిగా ఉన్నా సరే కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు బిర్లా ఎలియా గారు? నేను చెప్పిన బీజేపీలో పనిచేస్తున్నా కానీ ఎలియా చేసే పని విధానం ఏంటంటే బాగున్నది అని. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనకి ఇప్పుడు కాంగ్రెస్ పాలనకి ఎట్లా ఉందమ్మా డిఫరెన్స్? అప్పుడు మంచిగా లేక సార్, ఇప్పుడే బాగుంది సార్, ఇప్పుడే మంచిగా ఉంది. ఇప్పుడు అట్లనే కంటిన్యూగా అట్లనే నడుస్తూనే బాగుంటుంది సార్. మరి మీ గ్రామ ఇంద్రమ్మ కమిటీ మెంబర్స్, సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్ ఇంకా ఇల్లు తీయడానికి కృషి చేస్తున్నారు, వీళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా వాళ్ళు కూడా అందరికి దండాలు, అందరికి కృతజ్ఞతలు. అమ్మ చెప్పండి, నాడు కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతున్నాయి సంక్షేమ పథకాలు, సన్నబియ్యం కావచ్చు, మీకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కావచ్చు, ఈనాడు అదే విధంగా ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఫ్రీ బస్, ఎట్లా ఉన్నాయి అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ? కొద్దిగా బాగానే ఉందండి. ఇక సన్న బియ్యం వస్తున్నాయి, కరెంట్ ఫ్రీ వస్తుంది, పింఛన్ తీసుకుంటున్నాం, బాగానే ఉంది. బస్సు కూడా ఇక అప్పుడప్పుడు వెళ్తున్నాం అండి మేము కూడా. మంచిగానే ఉన్నాయి బిడ్డ. ఇప్పుడు అప్పుడు ఏమో పెంకాయ ఇల్లు అంతా కూలిపోయింది, అది కవరు అది కప్పుకొని చేసినాం. ఇప్పుడు జర ఇగో ఇది ఇల్లు కట్టుకున్నాం, మన బీరాయిలే అనే ఇచ్చిండు బీరి ఇది. అప్పుడు గొంగడి సుంత ఇచ్చిన ఇల్లు ఏమైంది? ఏమి ఇయ్యలే, గొంగడి సుంత ఇయ్యలే, ఏమి ఇయ్యలే, మాకు ఇచ్చిన అంటుంది కదా మరి. ఇయ్యలే మేము అప్పుడు ఇచ్చేదా అప్పుడే కట్టుకు ఇయ్యలే. మన ఇప్పుడు బీరాయిలే వచ్చినప్పుడు మనకి ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు వచ్చింది బిడ్డ. ఎట్లా ఉందా మీ నాడు మహిళా సంఘాలకి డబ్బులు రావడం? సో మీరు ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది? అంటే మాకు వ్యవసాయానికి ఏదో విధంగా ఇది డబ్బులు ఉపయోగపడుతున్నాయి కానీ ఇంత ముందు ఇప్పుడు పావుల వడ్డీ మాకు ఇస్తారు, అది కూడా మొత్తానికి ఫ్రీ వస్తే బాగుంటదని మేము కూడా కోరుకుంటున్నాం. మీకు ప్రతి గ్రూప్ కి ఎంత వస్తున్నాయి మీకు గవర్నమెంట్? 20 లక్షలు వచ్చినాయి, 10 మందికి 20 లక్షలు. 20 లక్షలు వస్తున్నాయి. ఎట్లా ఉపయోగపడుతున్నాయి మహిళలకు ఆ డబ్బులు? వ్యవసాయానికో దేనికో ఉపయోగిస్తున్నాం. ఈనాడు ఏమంటా ఉన్నారమ్మా మహిళలు, ఈనాడు మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు గానీ యొక్క డబ్బులు రావడం గానీ, వాళ్ళంటే ఎంటర్ప్రైజెస్ పెట్టుకోవడము, పిండి గిన్నెలు ఇట్లా కిరాణా షాప్స్ పెట్టుకుంటారు, మీ గ్రామంలో ఎట్లా ఉపయోగిస్తా ఉన్నారు? అట్లా కూడా ఉపయోగించుకుంటే ఎవరు ఎట్లా అవసరం అంటే అట్లా ఉపయోగించుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంత ముందు డబ్బులు తక్కువ ఇచ్చేది, ఇప్పుడు మాత్రం 15 లక్షలు 20 లక్షల దాకా ఇస్తారు. ఇట్లా కట్టుకుంటున్నారు కదా, ఏమనుకుంటున్నారు ఆ పేదవాళ్ళకి ఇట్లా ఇంద్రం మిల్లులు ఇవ్వడం? సంతోషపడతారు కదా సార్, వాళ్ళ ఆశ నెరవేరిస్తే ఎట్లా సంతోషం కదా వాళ్ళు. మరి మీ గ్రామ నాయకులందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఏది మా ప్రాబ్లం ఉన్నా కూడా సాల్వ్ చేస్తారు, ఇది కాదు అదని మేము ఏది చెప్పినా కూడా మాతోటి కాదని మేము వెనకాల చెప్తుంటే మనకు వాళ్ళతోటి మనకి ఎందుకు అనుకోకుండా మనం ఏం చెప్పి అడిగినా కూడా చేస్తారు. గ్రామంలో గ్రామ సభలు కానీ ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? చేస్తారు, వాళ్ళు చేస్తారు. ప్రతి నెల మీటింగ్, ఏ సమస్య వచ్చినా సర్పంచ్ తోటి, వార్డు మెంబర్ల తోటి, ఉప సర్పంచ్ తోటి చెప్పుకుంటే చేస్తారు. మేము విజయ్ హాస్పిటల్లో జాయిన్ అవడంలో 1 lakh బిల్ అయింది. మాకు 1 lakh బిల్ వాళ్ళ ఆధారంలో వచ్చి మా బిర్లా ఎలియా ఫౌండేషన్ ద్వారా మీకైనా సహాయం చేస్తామని సీఎంఆర్ ఫండ్ వచ్చి 50% ఫౌండర్ రిటర్న్ ఇప్పించింది. సో ఇట్లా సీఎం రిలీఫ్ ఫండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఈనాడు ఎంతో మందికి పునర్జీవం పోసినట్టుగా చూసుకోవచ్చు. సో ఇట్లా మీకు 50,000 సీఎం రిలీఫ్ ఫండ్ రావడం ఎట్లా చూస్తున్నారు?
అది బాగానే ఉంది. అదే అంటున్నాను నేను. ఎందుకంటే ఈ కాకుండా సీఎం ఫండ్ అనేది ఏది వ్యాధికైనా అక్కడ వర్తిస్తే హాస్పిటల్‌లోనో ఏదైనా ప్రాబ్లమ్ ఉందన్న డెంగ్యూ ఫీవర్, టైఫాయిడ్ అలాంటి చిన్న చిన్న ఇప్పుడు చిన్న చిన్న జ్వరాలకు గూడా బయట ఏరే హాస్పిటల్‌కెళ్ళి 10,000 అది ఎలాగో ఆరోగ్యశ్రీ ఇప్పుడు 10,00,000 నుంచి 25,00,000 ఎలాగో ఒక కుటుంబం చెందినప్పుడు కార్డ్ ఉంటది కాబట్టి చిన్న చిన్న ఆపరేషన్‌లకు గూడా వర్తిస్తే బాగుంటది నా అభిప్రాయం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా మిగతా ఈ సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయి? ప్రభుత్వం పైన మీ నిర్ణయాలు ఏంటి ఈనాడు కాంగ్రెస్ పాలన? అన్ని విధాలుగా బాగానే ఉంది. బిర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బిర్లా ఇప్పుడు ఎమ్మెల్యేగా అందరి అభిప్రాయం చాలా బాగానే ఉంది. మంచిగానే ఉందండి. సకాలంలో రుణమాఫీ జరిగింది. ఎంత జరిగింది మీకు రుణమాఫీ? 60,000 అయింది. 1,60,000 రుణమాఫీ జరిగింది. జరిగింది. మీకు ఎట్లా ఉపయోగపడ్డది ఆ రుణమాఫీ జరగడంతోని? ఇప్పుడు ఆ పొలాలకి అంచు కట్టించిన 2 ఎకరాల పొలం కట్టిన, బోరు పైపులు వేసిన, బోరు మోటార్ తెచ్చిన, సకాలంలో అందినది. గతంలో విడతల వారీగా 1,00,000 ఉంటే 25,000 ఇట్లా విడతల వారీగా జరుగుతుంది. ఇప్పుడు ఏకకాలంలో మీకు అట్లా జరగడం ఎట్లా చూస్తాను? ఏకకాలంలో జరిగింది. మంచిగానే ఉపయోగమైంది. మరి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రికి, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఏం చెప్పాలనుకుంటారు? రైతులను ఇట్లా గుర్తించడం మంచిగానే ఉంది. మంచిగానే అవుతుంది. పనులు అయితే మంచిగానే జరుగుతున్నాయి. మంచిగానే జరిగింది. మాకు అయితే ఇప్పుడు సమాధానం ఏమన్నది, నాకు 1,00,000 రూపాయలు మాఫీ వచ్చింది. ఇక మన ఇప్పుడు వరకు అయితే మంచిగానే ఉంది. రుణమాఫీ వచ్చింది, అన్ని వస్తుంది. ఇప్పుడు 1,00,000 రూపాయలు ప్రభుత్వం ద్వారా మాఫీ జరగడం అంటే మీరు ఎట్లా చూస్తున్నారు ఈనాడు రైతుల కష్టాన్ని గుర్తించి ఇట్లా చేయడం? మంచిగానే చూస్తుండ్రు. ఆయన చెప్పిన మాట వింటున్నాం, చెప్పిన మాట తప్పలేరు, గ్యారంటీ ఇస్తుండ్రు. ముందు దొడ్డు బియ్యం వస్తా ఉండే, కరెంట్ లేకపోతే దీపాలు పెట్టుకొని ఉంటా ఉంటుండే, ఇప్పుడు సన్న బియ్యం వస్తా ఉన్నాయి. ఇప్పుడు సన్న బియ్యం వస్తుంది, కరెంట్ వస్తుంది, అన్ని కంప్లీట్ అయింది. మొన్న కరెంట్ బుక్ కలిపోతే ఇప్పుడు కొత్త సర్పంచ్ ఎక్కిండు, అన్ని కంప్లీట్ చేపిస్తుండు. ఇక అన్ని నిలబెడుతుండు, చెప్పిన మాట తప్పలేవు. బోర్ల నీళ్ళు ఎండిపోతే బోర్ పట్టించిండు, మళ్ళా మోటార్ వేపించిండు, టాకీలు నింపిస్తుండు, కరెక్టే జరుగుతుంది. గ్రామం ఎట్లుందమ్మా ఇందిరా? మంచిగానే జరుగుతుంది సార్. అంటే గ్రామ సభ చేసుకోవడం మిమ్మల్ని పట్టి ఎట్లా చూస్తున్నారు సర్పంచ్? మంచిగానే చూస్తుంది సార్. ఇప్పుడు మీకు ఫ్రీ కరెంటు వస్తుందా మీకు? వస్తుంది సార్. అంతకు ముందు బిల్ ఎంత కడుతుండే మీరు? అప్పుడు 500, 1000 అట్లా ఉండే సార్. ఇప్పుడు లేదు, ఫ్రీ కదా. జీరో బిల్? జీరో బిల్లే. జీరో బిల్ ఎట్లా ఉపయోగపడుతుంది మరి మీకు 500, 1000 రూపాయలు? మంచిగా ఇప్పుడు అన్ని పోయింది కదా సార్. ఇప్పుడే మంచిది ఉంది. మరి ఇప్పుడు మీకు సన్న బియ్యం వస్తా ఉన్నాయా రేషన్ షాప్ లో? వస్తుంది సార్. అంతకు ముందు కొనుక్కొని తినాలంటే ఎట్లా ఉండేది? దొడ్డు బియ్యం పైసలు కొనుక్కున్నాం రేషన్ బియ్యంలా. ఇప్పుడు ఎంత ఫిరే చిన్న బియ్యం మంచిగా ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తుంది మీ అందరికి? మంచిగానే చేస్తుంది సార్. ముంగిడ్చుంటా మీకు ఇచ్చిన అన్నారు కదా? మాకు ఇస్తామని అంటే రానే లేదు సార్, ఇయ్యలేదు. ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉందా? ఇందిరా మిల్లు వస్తుందా? ఉంది, ఓకే, ఉన్నది సార్. మీకు ఇందిరా మిల్లు కావాలి? ఇంద్రమ్మ ఇల్లు కావాలి మాకు. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఇల్లు లేని వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇందిరా మిల్లులు కట్టుకుంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది వాళ్ళు? మంచిగానే ఉంది సార్, మంచిగా కట్టుకున్న వాళ్ళకు. ఇప్పుడు మీ రామోజీ నాయక్ తండ ఎట్లా ఉందమ్మా? సీసీ రోడ్స్ కానీ డెవలప్మెంట్ ప్రజలకు ఎట్లా ఉంది? సర్పంచ్ గారు ఎట్లా చేస్తా ఉన్నారు? ఇగో అక్కడ రోడ్ వేపించిండు, మళ్ళా మీటింగ్ అక్కడ గ్రామ సభల నెల చెప్తుండు. మంచిగా నీటి వసతులు గానీ, నీటి వసతులు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? బోర్ కూడా వేపించిండు సార్ సర్పంచ్. మంచినే ఉంది సార్. అప్పుడు ముందల మాకు పెంకటులు ఉండే, ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది. అంతకు ముందు మేము కట్టలే, ఇప్పుడు కడుతున్నాం. మంచినే ఉంది. ఇప్పుడు పెంకుటిల్లు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే? వర్షాలు పడ్డప్పుడు మీరు ఎట్లా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? ఇబ్బందులు పడ్డాం సార్, అది కాడుతుంది. ఇప్పుడు మాత్రం ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది, మంచినే ఉంది. ఇప్పుడు కట్టుకుంటున్నాం. మరి మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో మీకు ఇందిరా మిల్లులు ఇవ్వడం గానీ, ఫ్రీ కరెంట్ ఇవ్వడము, రేషన్ షాప్ లో సన్న బియ్యం ఇవ్వడం, మీరు ఎక్కడైనా వెళ్ళాలంటే ఫ్రీ బస్సు వెళ్ళడం, ఆధార్ కార్డు, ఇవన్నీ ఎట్లా ఉన్నాయమ్మా మీకు? మంచినే ఉంది సార్, ఏం లేదు, ఏం ప్రాబ్లం లేదు, మంచినే ఉంది. సర్పంచ్ గారు నమస్కారం అండి. ఎట్లా జరుగుతున్నాయండి కార్యక్రమాలు ఈనాడు? గ్రామం కోసం, గ్రామ ప్రజల కోసం, గ్రామ అభివృద్ధి కోసం మీరు ఎట్లా కార్యక్రమాలు చేస్తాం? ముందుగా మా రామోజీ నాయక్ తండ గ్రామ ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నేను ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నుకోవడం, అదేవిధంగా నాతోటి ఏదైతుందో ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళు కోరుకున్నారు. అదే పనిని మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ఈరోజు కాంగ్రెస్ ప్రజాపాలనలో భాగంగా మేము సర్పంచ్గా మమ్మల్ని ఏకగ్రీవంగా చేసుకోవడం, దానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి దాని మీద ప్రణాళిక రచించి ముందుకు తీసుకెళ్తున్నాము. ఇదే గ్రామానికి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో, ప్రజా సంకల్పంతో మేము ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు ఇక్కడ బిర్లా గారు ఎమ్మెల్యేగా ఉండడం మరో అదృష్టంగా భావించి ఆయన అడగగానే తన తోచిన సహాయాన్ని ఎంబడే పంపిస్తున్నారు. మాకు ఏ విధంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ రోడ్ వేపియాలి, ఏం కావాలి అనే దాని మీద అడగగానే నేనున్నా అనే దాని మీద, నేనున్నా అనే దాని మీద ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ గ్రామానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో
మేము దీనికి ప్రణాళిక రచించి ముందుకు తీసుకెళ్తున్నాము. ఇంతకుముందు 10 సంవత్సరాల పాలనలో రామోజీ నాయక్ తండా ఏ అభివృద్ధికి నోచుకోలేదు. కానీ మేము వచ్చిన 6 నెలల్లోనే రోడ్లు వేయించినాము, బోర్లు వేయించినాము. నీటి సమస్యను దేవోజీ నాయక్ తండాలో గత 20 సంవత్సరాలలో ఉన్న నీటి సమస్య ఎద్దడిని 4 గంటలలో ఎంబడి బోర్ని తీసుకొచ్చి 4 గంటలలో బోర్ వేయించి మోటార్ ఫిట్ చేయించి ఎప్పుడు నీటి సమస్య అనేది లేకుండా కంప్లీట్ చేయడం జరిగింది. పుట్టి పెరిగిన గ్రామానికి మిమ్మల్ని సర్పంచ్ గా ఏకగ్రీవం చేసుకోవడం, ఈ కార్యక్రమాలు చేయడం ఎట్లా అనిపిస్తుందండి యాజ్ ఎ సర్పంచ్ గా? నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పుట్టి పెరిగిన ఊరిని ఏదో రకంగా కొద్దిగా రుణం తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో నన్ను సర్పంచ్గా ఎన్నుకున్న మా వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నన్ను ఈ ఊర్లో నేను పెరిగాను కాబట్టి దీనికి కొద్దిగా నా రుణం తీర్చుకోవాలి, అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్ళాలి, ఎప్పుడు నాకంటూ ఒక పేరు ఉండిపోవాలి చరిత్రలో అనే విధంగానే ఈ 5 సంవత్సరాలు పాలించి ఊరిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తాను. 6 నెలలుగా మీరు గ్రామానికి చేసినటువంటి కార్యక్రమాలు, సిసి రోడ్స్ కానీ ఇతర వర్క్స్ ఎట్లా చేస్తున్నారు? బీర్ల ఐలయ్య గారి ఆధ్వర్యంలో ప్రజాపాలనలో భాగంగా మేము ప్రతిదీ ఏం చేస్తున్నామంటే ప్రతిదీ ఒక ప్రణాళిక ప్రకారంగా సీసీ రోడ్స్ ఎక్కడ అవసరం ఉన్నాయి, ఇంతకుముందు లేవు కాబట్టి వచ్చిన దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఆ విధంగానే సీసీ రోడ్ ఎక్కడ మేము ఉన్నది ఏంటంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు మా దగ్గర ఉన్నారు, వాళ్ళు ఇంతకుముందు చేయలేరని వదిలిపెట్టేవాళ్ళు. కానీ మేము అది కాదు, వాళ్ళనే ముందు తీసుకెళ్ళి ఎప్పుడైతే గత 50 సంవత్సరాల నుంచి తండ ఉండంగా కూడా మనము ఆ రోడ్ వేయలేని పరిస్థితుల్లో వారితో చర్చించి అదే ప్లేస్లలో మేము రోడ్లు వేయడం జరిగింది. సీసీ రోడ్లు ఇదే జరిగింది. 20 సంవత్సరాలుగా నీటి ఎద్దడికి గురైన దేవోజీ నాయక్ తండలో 4 గంటలలో బోర్ వేయించి బోర్ ఫుల్ ఇదైపోయింది, ఫుల్ నీళ్లు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు చరిత్రలో ఏ విధంగా ఎప్పుడు నీటి కరువు రాకుండా దాన్ని నివారించడం, అది మా ఎమ్మెల్యే గారి సహకారంతో అది మేము సహకరించమని కోరుకుంటున్నాం. పార్టీలకు అతీతంగా అయినాడు మీద సర్పంచ్ గా గెలిపించుకున్నారు. సో పార్టీ బలగం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. పార్టీలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి. కానీ నాడు యాజ్ సర్పంచ్ గ్రామ ప్రజలందరికీ మీరు కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అందరినీ చూసుకుంటూ పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందే విధంగా ఎట్లా చేస్తున్నారు? ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా మా బీర్ల ఐలయ్య గారి నినాదమే మా నినాదం కాబట్టి మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పే ఒకటే మాట ఉంటుంది, ఎలక్షన్స్ వచ్చినప్పుడే మన దాంట్లో ఏ జెండాను ఆ జెండా మోయాలి, కానీ ఎలక్షన్స్ లేనప్పుడు అందరూ ఉమ్మడిగా ఉండి మన గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి చెందుకోవాలి, ఏ విధంగా చేయాలనే దాని మీద మనం ప్రణాళిక రచించి ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఇప్పుడే మన పార్టీలుగా కొట్లాడుకుంటుంటే అభివృద్ధి జరగదు అనే మా ఎమ్మెల్యే గారి మా అభిప్రాయం. అదే అభిప్రాయాన్ని మేము స్వీకరించి అదే మేము ఇక్కడ అప్లై చేస్తున్నాం. ఈనాడు సంక్షేమ పథకాల్లో ఇందిరా మిల్లులు వచ్చినటువంటి వాళ్ళు ఎట్లా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఇంకా ఎంతమంది గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల డబుల్ బెడ్రూమ్ ఇస్తానే ఇవ్వకపోగా చాలా మంది ఎదురు చూసినారు. సో ఆ కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి? గ్రామ ప్రజలు ఏమంటా ఉన్నారు? ఈ 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నమాట వాళ్ళు ఇచ్చుంటే ఈ రోజు ఈ ప్రాబ్లం ఉండదు, తండా అనేది వెనకబడి ఉండదు. తండాలో అప్పుడు సంవత్సరానికి ఒక 4-5 ఇల్లు ఇచ్చుకుంటూ పోయినా 10 సంవత్సరాలు ఒక 50 ఇల్లు ఉండేది. ఊర్లలో 50 ఇల్లు ఒక్కసారి వచ్చి ఉంటే ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇల్లు అడిగే వాళ్ళే కాదు. 14 మనకి ఎప్పుడైతే 10 సంవత్సరాల ముందు మనం మన ఇందిరమ్మ ఇల్లు అయితే ఏవైతే వచ్చినాయో అవే ఇల్లు లాస్ట్ అయిపోయినాయి మా ఈ గ్రామ పంచాయతీలో. మళ్ళీ మొన్న మన గవర్నమెంట్ ప్రజాపాలన భాగంగానే ఇందిరమ్మ ఇల్లు అనౌన్స్ చేశారు. 5 ఇల్లు ఉన్నాయి, 4 ఇల్లు కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయి, ఒక ఇల్లు ఇప్పుడు ప్రారంభ దశలో ఉంది. మీరు చూశారు. కోరుకునేది ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు మీరు విన్నారు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మా దాంట్లో 33 ఇల్లు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే దాని ప్రకారంగా ఎవరికి ఇవ్వాలి ఏందనే దాని మీద డిసైడ్ చేసేసి ఇస్తాము. అవి మా 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే లోపల అందరికీ సుఖ సంతోషాలు ఉండేటట్టు ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తా. గుడిసెలు లేని ఊరుగా 5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తానని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈనాడు ముఖ్యంగా తండా అంటే రైతన్నలతో కూడుకున్నటువంటి ఆ గ్రామాలు మనం చూడొచ్చు. మీ తండాలో రైతన్నల అభిప్రాయాలు, ఈ రైతు రుణమాఫీ కార్యక్రమాలు, రైతు భరోసా కార్యక్రమాలు, రైతు బీమా కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయండి? ఈనాడు రైతన్నలను ఎట్లా గుర్తిస్తుంది ప్రభుత్వం? ఇప్పుడు రైతన్నలు మీరు ఇప్పుడు తీసుకున్న అభిప్రాయం ప్రకారం రైతులకు ఒకటేసారి మనకు 2 లక్షలు కంప్లీట్గా రుణమాఫీ అవ్వడం, దాంతో రైతులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రైతు బంధు రావడం, మనకు సకాలంలో రైతు బంధు వస్తుంది కాబట్టి మనకు రైతులకు పెట్టుబడిగా పనికొస్తుంది. దాని విధంగా కూడా రైతుకు బెనిఫిట్ జరుగుతుంది. రైతులు ఎంతో హర్షంగా ఉన్నారు దాని మీద. ఇప్పుడు మన గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే, ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేసింది, 100 ఎకరాలు మొత్తము గుట్టలు రాళ్ళు ఉన్నా కానీ దానికి వేసేసి ఏదో చేసి మేము చేసినాం ఇది అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఏంటంటే మన ప్రజాపాలనలో భాగంగా రైతులకు జరిగే బెనిఫిట్స్ ఏంటంటే, సన్న బియ్యానికి 500 రూపాయలు మనం బోనస్ ఇస్తున్నాము. రైతులకు అది ప్రత్యేకంగా మనకు ఉపయోగపడుతుంది. అదే మనం రైతు బంధు ఇస్తున్నాము.
రైతు ఏకదాటిగా మనం రుణమాఫీ చేసినాము. గారు 10 సంవత్సరాలు ఉంటామన్నారు కాబట్టి 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిని చేస్తేనే మన ఐలన్న గారికి మంత్రి పదవి మంత్రి ఉంటే మనకి ఇంకా అభివృద్ధి ముందు జరుగుతుంది. మొన్న మా వెంకన్న గారు ఆల్రెడీ హామీ ఇచ్చారు. ఐలన్న గారు మినిస్టర్ కాబోతున్నారు. మినిస్టర్ అయిన తర్వాత ఇక్కడ ఏ సమస్యలు లేకుండా అన్ని బాగుంటాయని చెప్పేసి కోరుకుంటున్నాను. గ్రామ ప్రజల స్పందన ఎట్లా ఉందండి? అందరు అండదండలు గాని ఎట్లా ఉంది గ్రామ ప్రజల సపోర్ట్ మీకు అందరికి? నా గ్రామంలో మేము ఒకటే ఫ్యామిలీగా ఉంటున్నాము. వాళ్ళ సపోర్ట్ తోటి నేను ముందుకెళ్తున్నాను. కొన్న ఈడ పార్టీల భేదాభిప్రాయాలు ఏది లేదు. నేను ఇనామినేషన్ సర్పంచ్ అని నేను కాంగ్రెస్ తో పాటు ముందుకు తీసుకెళ్ళని కన్నా నా మాటనే వాళ్ళ మాటనే నా మాటగా ముందుకు తీసుకెళ్తున్నా కాబట్టి అందరి సపోర్ట్ నాకు పర్ఫెక్ట్ గా ఉంది. వాళ్ళ సపోర్ట్ తోటి నేను ముందుకు తీసుకెళ్తా. దీన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా. ఈ ఓటర్ మహర్షులకి, యువతకి, రైతన్నలకి, మహిళా మనులకి ఏం చెప్పాలనుకుంటున్నారండి? నా వెన్నుదండు ఉన్న నా ఊరి గ్రామ ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నాకు సపోర్ట్ చేసిన మహిళలకు అందరు నాకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా మహిళలకు, యూత్ మెంబర్స్ కి, మా నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా రుణం ఇప్పుడు నేను పుట్టిన ఊరికి ఈ తరపున నేను రుణం తీర్చుకుంటానని చెప్పేసి మరొకసారి హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. తండ గ్రామ ఉప సర్పంచ్ గారు మనతో పాటు ఉన్నారు. సో కార్యక్రమాల పైన ఉద్దేశించి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, గ్రామ సమస్యలు కానీ ఎట్లా జరుగుతున్నాయి, వాటిని ఎట్లా పరిష్కరిస్తున్నారు, ఈనాడు నాయకులందరూ కలిసి వారి మాటలు తెలుసు. అన్న చెప్పండి, ఈనాడు గ్రామ ఉప సర్పంచ్ గా కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి, ఎట్లా చేస్తున్నారు? నమస్కారం అండి, నా పేరు రాములు. ఈ గ్రామ సమస్యలని మంచిగా సంతోషంగా ప్రతి నెల 2 నెలలకు గ్రామ సభ పెడుతున్నాము. వార్డు మెంబర్ మీటింగ్ నెల పెడుతున్నాము. సమస్యలు ఉన్నా ఏ సమస్య లేకున్నా కానీ ప్రతి వార్డు కానీ ఏ వార్డుకు వాళ్ళ సమస్య వాళ్ళకు వార్డు మెంబర్లకే చెప్పి తీర్చిదిద్దుతున్నాము. ఏ సమస్య లేకుండా చూస్తున్నాము. గ్రామ సమస్యలని సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్ కానీ అన్ని సమస్యలు లేకుండా మాత్రం చాలా సంతోషంగా జనాలకు సుఖ సంతోషంగా చూస్తా ఉన్నాం. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే బీలైలే గారు మీకు ఎమ్మెల్యేగా దొరకడం ఎట్లా ఉంది? మాజీ ఎమ్మెల్యేతో పోల్చుకుంటే బీలైలే గారు ఎట్లా చేస్తా ఉన్నారు? మనం ఆ రోజు నుంచి చెప్పుకుంటే గుంగిడి సున్నితని చెప్పుకుంటే అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు చేసింది కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది. ఈ రోజు ఐలన్నను గొంగడి సున్నితని పోల్చుకుంటే అన్న ఎమ్మెల్యేగా కాదు, ఒక గ్రామానికి ఆలేరు నియోజకానికే సేవకుడుగా పనిచేస్తుండు. అన్న ఏ సమస్య అయినా తన సొంత ఇంటి గురించి ఎట్లా కష్టపడతాం మనము ఆ సమస్యలను జనాలతో ఉండి ఆ సమస్యలను ఎంబడే పరిష్కారం ఇస్తుండ అన్నగారు. ఇప్పుడు ఇందిరా మిల్లులు కట్టుకున్నటువంటి వాళ్ళు, కొత్త రేషన్ కార్డ్స్ వచ్చినటువంటి వాళ్ళు, మహిళలకు వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి. సో ఈనాడు పింఛన్స్ కూడా వస్తున్నాయి. ఆ గ్రామ ప్రజల స్పందన ఎట్లా ఉంది? ఎందుకంటే రెగ్యులర్ మీరు గ్రామ సభ కార్యక్రమాలు పెట్టుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఉద్దేశాలు ఎట్లా ఉన్నాయి గ్రామంలో ప్రజలు? ఇప్పుడు గ్రామ సభ జనాల ఉద్దేశం ఎట్లా ఉందంటే, గత 10 ఏళ్లలో ఒక ఇందిరమ్మ ఇల్లు రాలేదు, డబుల్ బెడ్రూమ్ రాలే, అప్పుడు ఒక రేషన్ కార్డు రాలే, సన్న బియ్యం రాలే, మళ్ళీ 0 బిల్ రాలే, కరెంటు బిల్లు. ఇప్పుడు ఎందుకంటే జనాలు చాలా సంతోషంగా ఈ ప్రజాప్రభుత్వాన్ని బీర్లాలే గానికి చాలా సంతోషంగా ఊడుకుంటారు. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా దేవోజీ తండలో నీటి సమస్య గురించి మాట్లాడుతుంటే 1 గంట సేపు మాట్లాడుకోవచ్చు. దేవోతండ నీటి సమస్య 10 ఏళ్లలో ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉండే. మా ప్రజాప్రభుత్వం ఐలన్న గారి, మా సర్పంచ్, మా ఒక ప్రజాపన్మాలు, ఇంకోటి మా పాలక వర్గం సభ్యులందరికీ సర్పంచ్ తోటి మేము ఒకటే ప్రజలకు ఇబ్బంది పడకుండా 4 గంటలనే బోర్ తెచ్చి రేషన్ చేపించి 350 ఫీట్లు వేసి 4 గంటలనే ప్రజల సమస్యలన్నీ తీర్చినాం. మా సర్పంచ్ గారు, మా పాలక వర్గ సభ్యులందరూ ఎంబడి జనాల సమస్యలను మేము ఆదుకుంటున్నాం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో. ఇంకో సమస్య తీర్చినప్పుడు ఆ ప్రజలు ఏమన్నారు? ఎందుకంటే గతంలో ఓటు బ్యాంక్ అనే ప్రజలని, మీ తండవాసులని, ఎస్టీ వాసులని వాడుకున్నారు ఈనాడు రాజకీయ ప్రయోజనం కోసం. మీరు రాగానే ఆ కార్యక్రమం చేయడంతో ప్రజలు ఏమంటా ఉన్నారు? ప్రజలు ఏమంటారు అంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేయని పని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నారని చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. ఇంకోటి, మన గొల్లేగూడెం నుంచి ములకలపల్లి రోడ్డు అమ్మగారు గుంగడి సునీత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓన్లీ బోర్డే కట్టిపోయింది కానీ దాన్ని శంకుస్థాపన చేసి బోర్డు కట్టిపోయింది కానీ ఒక తట్టడి మట్టి పోసలేదు. అది పోవాలంటే జనాలు చాలా నానా రకంగా ఇబ్బంది పడేది. అన్నగారు ఎంబడి 10 రోజులు పడి, ఎమ్మెల్యే గారు ఎంబడి పడితే ఎంబడే మట్టి ఓపించి కంకర్ రోడ్డు స్టాప్ చేసి బీటీ వారం 10 రోజుల్లో బీటీ కాబోతా ఉన్నది. మీకు ఈనాడు ఎమ్మెల్యేగా బీలైలే గారు ఉండడం, రాష్ట్ర మంత్రివర్యులు, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు అండదండలు ఉండడం ఎట్లా చూస్తున్నారు ఈనాడు మీ ఆలేరు నియోజకవర్గానికి? ఈ రోజు ఆలేరు నియోజకవర్గానికి కోమటిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు అన్నగారికి చాలా సంతోషం ఉంది. ఎమ్మెల్యే గారితో పాటు కోమటిరెడ్డి గారిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మా ఆలేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు చాలా అసెంబ్లీలో గాడి చాలా కొట్లాడి సిద్ధంగా ఉండి ముందుకు ఆలేరు నియోజకవర్గానికి ముందు తీసుకుపోవడానికి కృషి చేస్తాం. ఒక్క మాటలో మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత పాలనలో ఏది రైతు రుణమాఫీ చూద్దాం. రైతు రుణమాఫీలో దశల వారీగా ఇచ్చే ఆ 1,00,000 రూపాయలు 25,000 మిత్తి కిందనే పోయింది కానీ సకల ఏకకాలంలోనే 1,80,000 రుణమాఫీ నాకైంది. ఎవరికి అయింది కాలేదని రైతులు చెప్తా ఉంటారు కానీ సొంతంగా 1,80,000 నాకైంది రుణమాఫీ. అదేవిధంగా 1,00,000 రుణమాఫీతో పాటు నాకు రేషన్ కార్డు నాకు పుట్టినప్పటి నుంచే లేదు రేషన్ కార్డు. ప్రజాపాలన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలనలో నాకు రేషన్ కార్డు వచ్చిందని చాలా సంతోషంగా నేను పొగడుతా ఉన్నాను. మరి థ్యాంక్ యూ ఐలన్న గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. రామోజీ నాయక్ తండా గ్రామంలో 4వ వార్డు మెంబర్ మనతో పాటు ఉన్నారు. వార్డు అభివృద్ధి కార్యక్రమాలు వార్డుపైన వాళ్ళు ఎట్లా కృషి చేస్తున్నారు దాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతాను. ఎట్లా జరుగుతున్నాయమ్మా కార్యక్రమాలు మీ వార్డులో? నమస్కారం, నా పేరు స్వప్న. మా వార్డులో మంచిగానే జరుగుతుంది. లైట్లు కూడా మంచిగానే ఉన్నాయి. సీసీ రోడ్ కూడా మంచిగానే ఉంది. మా సర్పంచ్ సార్ తరపున అన్ని మంచిగానే అవుతుంది. గతంలో ఎట్లా ఉండే మరి మీ వార్డులో 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, చేంజెస్ ఎట్లా ఉన్నాయి? చేంజెస్ బాగానే ఉంది. ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు బాగుంది. ప్రజలు ఏమంటున్నారు ఇంకా సమస్యలు వాళ్ళకి? ఎందుకంటే గతంలో డెవలప్ కావాలని కోరుకుంటున్నాం. గతంలో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ లాగా ఇప్పుడు ఇంద్రమిల్లులు కావాలని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. సో ఎట్లా ఉంది మీ వార్డులో? ఏమంటా ఉన్నారు ఆ ప్రజలు? ఎంతమంది కావాలి? ఇంద్రమిల్లు ఇచ్చిర్రు. ఐలన్నకు ధన్యవాదాలు బాగా కోరుకుంటున్నాను. ఇంకా రావాలని కోరుకుంటున్నాము. చెప్పండమ్మా మీ వార్డులో కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి? ప్రజలు ఏమంటా ఉన్నారు? ఏది వాడాలి మరి దేవజీ నాయక్ తండాల రామయ్య నాయక్ తండ అందరికి లైట్ వేసిర్రు. అందరికి ధన్యవాదాలు. మంచి గుర్రు. ఇప్పుడు మా తండకు నీళ్ళు లేవుతే బోర్ వేపించిర్రు. బోర్ వేస్తే నీళ్ళు ఇప్పుడు మంచిగా ఉన్నాయి. లైట్లు వేసిర్రు. ఇప్పుడు కూడా ఇప్పుడు అదకు మంచిగా ఉంది. ఇక సర్పంచులకు ఉప సర్పంచులు అందరికి మంచిగా చేస్తుర్రు. ఇప్పుడు ఇంకా డెవలప్ కావాలని ఇంకా కోరుకుంటున్నాం. అంతకు ముందుకు ఇప్పటికి ఎట్లా ఉంది? ఇప్పుడు 6 నెలలుగా మీ పాలక వర్గం ఏర్పడింది. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పటికి లేదు, ఇప్పుడైతే మంచిగా ఉంది. అయితే లైట్లు ఇవన్నీ వేసిర్రు. ఇప్పుడైతే మంచిగా ఉంది. ఇప్పుడు సంక్షేమ పథకాలు, సన్న బియ్యము, ఫ్రీ కరెంటు, వడ్డీ లేని రుణాలు, రైతు రుణమాఫీ కార్యక్రమాలు జరిగినాయి. ఆ ప్రజలు రైతన్నలు ఏమంటున్నారమ్మా? మీ గ్రామంలో మహిళలు ఎప్పుడైనా మీతో కూర్చున్నప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు మంచిగా ఉంది. అప్పటి నుంచి ఇప్పుడు మంచిగా ఉంది. సన్న బియ్యం ఇస్తారు. కరెంట్ బిల్లు ఫ్రీ ఉంది. బస్సు ఫ్రీ ఉంది అని మంచిగా చెప్పుకుంటారు సార్. మరి మీ కళ్ళ ముందు చాలా మంది ఇల్లు లేక ఇబ్బంది పడ్డారు, కవర్లు కట్టుకున్నారు, వర్షాలకి ఆ పిల్లలు ఇబ్బంది పడ్డారు చదువుకోలేక, చుట్టాలు వచ్చినప్పుడు. ఇప్పుడు ఏమంటున్నారు ఇంద్రం ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు? మంచిగా అంటారు సార్. చాలా సంతోషంగా ఉన్నారు. అన్న ఆ వార్డు మెంబర్ గా ప్రజలు మిమ్మల్ని గెలిపించుకున్నారు. ఈనాడు పాలక వర్గంలో మీరు ఒక భాగం. ఈనాడు మీ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామంలో కార్యక్రమాలు ఎట్లా జరుగుతుంది? మా కార్యక్రమంలో బాగానే జరుగుతుంది. కరెంట్లు, ఇంటి దీపాలు, మళ్ళా సిపాయి వాళ్ళ రోడ్లు అన్ని మంచిగానే చేస్తారు అందరూ. మా సర్పంచ్ ముందుకు నిలబడి వార్డు నెంబర్లు కానీ ఒప్పచెప్పి గల్లీ వాడవాడ కానీ మంచిగా చూసుకోవాలని మాకు అందుబాటులో ఒక వారంలో గ్రామ సభలో మీటింగ్లో చెప్తున్నారు. అందుకనే మేము ముందు వచ్చి నిలబడి చెప్పిస్తున్నాము. ఆ బిర్లాలకు అంత సంతోషంగా కోరుకుంటున్నాము. మంచిగానే పౌండ్స్ ఇస్తుండు. మా సర్పంచ్ సాబ్ ముందుకు నిలబడి ఏది కావాలంటే అది తీసుకొస్తుండ్రు. ముందుగా సంతోషంగా కోరుకుంటున్నాం. తుర్కపల్లి మండలంలో ఈనాడు శివనాయక్ గారు మనతో పాటు ఉన్నారు. నూతన గ్రామ శాఖ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అన్న ఈనాడు మొదటగా మీకు ఈ అవకాశం రావడం ఎట్లా చూస్తున్నారు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా పేరు శివనాయక్. నమస్కారం. ఈరోజు గత ప్రభుత్వం 10 ఏళ్లలో మా మారుమూల ప్రాంతం ప్రతి రోడ్డు సమస్య కానీ ఏదైనా ప్రతి ఒక్కటి చాలా సమస్య ఉండే. అన్న వచ్చినప్పటి నుంచి మాకు ఏ చిన్న సమస్య ఉన్నా, మాకు రోడ్డు కావాలన్నా, ప్రతి దీనికి ఎక్కడ ఏం కావాలో చెప్పుతామే అని అన్న అనేది ఒక హామీ ఇచ్చేది నాకు. నేను అన్న దగ్గర పోయి నాకు శంకర్ నాయక్ కలిసిన వాళ్ళు ఎవరున్నా మాకు మంచిగా సహకరించారు. రోడ్ల సమస్య అయితే ఎక్కడ లేదు. ఇంకొకటి చిన్న మేజర్గా ఒకటి ఉంది, అన్నగారు దృష్టిలో ఉంది. మన ములకల్పల్లి, మా రామయ్య తండ్రితో ములకల్పల్లికి లింక్ రోడ్ ఒకటి ఉంది. అన్న దృష్టికి తీసుకెళ్ళిన అది కూడా చేసినాం అనుకో చాలా బాగుంటుందని. మరి ఇప్పుడు గ్రామ శాఖగా మీరు ఎట్లా, మీ ప్లాన్స్ ఎట్లా ఉన్నాయి? పార్టీని బలోపేతం చేయాలి, సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి మీరు కూడా ఒక బాధ్యతగా వహించాల్సి ఉంటుంది. మరి గ్రామానికి గ్రామ శాఖగా ఉన్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ బాధ్యతలు ఎట్లా చేస్తామనుకుంటున్నారు? నా బాధ్యత సక్రమంగా నిర్వహిస్తా. ప్రతి అన్న గురించి ప్రతి దాని ఎన్నో వెంబడి ఉండి ప్రతి కార్యకర్తలుగా చూసుకుంటా. బాగా పార్టీని కూడా బలోపేతం చేసుకుంటూ పార్టీ గురించి, అన్న గురించి చాలా కష్టపడి ఉంటా. ఇంతకుముందు కష్టపడడం, ఇకపై కూడా గట్టిగా వర్క్ చేస్తామని
మాటిస్తున్నాను. మీ మండల అధ్యక్షుడు పిఎస్సిఎస్ చైర్మన్ శంకర్ నాయక్ గారు ఈ అవకాశం ఇవ్వడం, బీర్లా ఎల గారు ఈ అవకాశం ఇవ్వడం, మీ ప్రజలకి మీరు పనిచేయాల్సి ఉంటుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు మీ మండల అధ్యక్షుడు శంకర్ నాయక్ గారికి, బీర్లా ఎల గారికి? ఈ రోజు మా ఎస్టీల శంకర్ నాయక్ గారు వచ్చిందంటే మేము కూడా చాలా సంతోషమైన విషయమే అది. ఎందుకంటే అన్న గ్రామ శాఖ మన మండల శాఖ అధ్యక్షుడు ఉన్నాడు. ఇది రావడం కూడా చైర్మన్ రావడం సంతోషం చాలా. చివరగా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? రామోజీ నాయక్ తండ గ్రామ ప్రజలకు నమస్కారం. నేను మళ్ళీ ఏం చేస్తున్నా అంటే ప్రతి సమస్య ఏది వచ్చినా నా దృష్టికి వచ్చిన సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్తాను. వాళ్ళకి ఏ బాధ ఉన్నా ఎంబడి ఉంటామని మాటిస్తున్నాను. కాంగ్రెస్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బీర్లా ఎల గారి నాయకత్వం వర్ధిల్లాలి, బీర్లా ఎల గారి నాయకత్వం వర్ధిల్లాలి, కోమటిరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, చాలమల్ల కిమర్కన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీర్లా, జై బీర్లా, జై బీర్లా, జై బీర్లా, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.